శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు అదే నేను. శ్రీనివాసరెడ్డి గారు రచించారు. ప్రతిరోజు 6 గంటలు అవుతుంటే నాలో ఎక్కడ లేని భయం, ఆందోళన మొదలవుతుంది. ఆ సమయానికి నా ఒక్కగానొక్క కొడుకు ఆఫీస్ నుండి ఇంటికొస్తాడు. అదే సమయానికి నా కోడలు నా కొడుక్కి ఎదురెళ్ళి గుమ్మంలోనే ఉన్నవి లేనివి చాడీలు చెప్పటం గత 6 నెలలుగా రివాజుగా మారింది. ఆ రోజు కూడా ఎప్పట్లాగే నా కొడుకు అలా గుమ్మంలో అడుగు పెట్టాడో లేదో కోడలు వాకిట్లోనే నిలేసి, ఏమండి, ఈరోజు అటో ఇటో తేలిపోవాలి. ఉంటే ఇంట్లో మీ నాన్న ఉండాలి, లేదా నేను నా పిల్లలన్నా ఉండాలి. ముందు ఏ విషయం తేల్చి అప్పుడు కానీ లోపలికి రండి అంటూ గుమ్మానికి అడ్డంగా నిలబడింది. ఏం జరిగింది ఈరోజు మళ్ళీ? రోజూ ఉండే గొడవేగా అని విసుక్కుంటూ అడ్డంగా నిలబడ్డ కోడల్ని తోసుకుంటూ లోపలికొచ్చాడు మావాడు. మీకు ఏం జరిగినా చీమ కుట్టినట్లు కూడా ఉండదు. ఇంకా ఏం జరగాలి? ఆయన గారు నా పెంపకానికే వంక పెడుతున్నాడు. పిల్లల్ని కనంగా సరిపోదు, సరిగ్గా పెంచటం కూడా నేర్చుకోవాలట అంటూ వాడి వెనకాలే నీడలా అనుసరించింది. హాల్లో నన్ను చూడగానే, నాన్న, వేలకు ఇంత పెడుతుంది కదా, తిని మీ పనేదో మీరు చేసుకోవచ్చు కదా. ఒకవేళ తోచకపోతే ఏ గుళ్ళోనో కాలక్షేపం చేసి రావచ్చు కదా, నా ముఖం మీదే అనేసి వాడి గదిలోకి దారి తీశాడు. అది కాదురా అంటూ నేను చెప్పబోయేది కనీసం వినిపించుకోకుండా, అమ్మ పోయిన తర్వాత ఈయనకు చాదస్తం మరీ ఎక్కువైంది అని నోట్లోనే గొనుక్కుంటూ వాడి గదిలోకి వెళ్ళాడు. కోడలు కూడా వెళ్ళి గది తలుపు నా ముఖానే వేసింది. ఉరిశిక్ష పడ్డ ఖైదీకైనా కడసారిగా తన బాధను చెప్పుకొనిస్తారు. కానీ నాకు మాత్రం మావాడు ఆ అవకాశం కూడా ఇవ్వటం మానేశాడు. 6 నెలలుగా ఆలనా పాలన లేకపోవడంతో ఇంటి ముందంతా చెత్తా చెదారంతో, పిచ్చి మొక్కలతో నిండిపోయి తెలుగు సినిమాల్లో చూపించే దెయ్యాల కొంపలా ఉంది. మొలకి కట్టుకున్న తాళం చెవితో సింహద్వారానికి వేసిన తాళం తీయాలని ప్రయత్నించినా బాగా తుప్పు పట్టి ఉండడంతో రానని మొరాయిస్తుంది. తాళం కప్ప మంచిదే కానీ తుప్పు పట్టి ఉండడంతో ముసలి ముండా కొడుకుని కదా, నా శక్తి చాలట్లా. నా కోడలు కూడా అంతే. మనిషి మంచిదే కానీ బుద్ధి అంతా తుప్పు పట్టిపోయింది. ఆవిడని మార్చటం నా వల్ల కాలేదు. ఏం మాస్టారు, ఏంటి ఇబ్బంది పడుతున్నారు అంటూ నే పడుతున్న తిప్పలు చూసి మా ఊరి పోస్ట్ మ్యాన్ తన సైకిల్ దిగి నన్ను సమీపించాడు. సైకిల్ స్టాండ్ వేస్తూ, ఏంటి మళ్ళీ మనూరు రానని చెప్పి వెళ్ళారు? 6 నెలలు తిరగకుండా అడ్రస్ దొరకని ఉత్తరంలా తిరిగి వచ్చారు అంటూ నా దగ్గరకు వచ్చాడు. ఇటివ్వండి ఆ తాళం అంటూ నా సమాధానం కోసం కూడా ఆగకుండా చేతిలోని తాళం తీసుకొని బలంగా తిప్పాడు. ఆ దెబ్బకు పటపటమంటూ తుప్పంతా రాలిపోయి తాళం తెరుచుకుంది. మా కోడలి బుర్రలోని తుప్పు కూడా ఎవరన్నా వదల్చగలిగితే మనోకవాటాలు తెరుచుకుంటాయి. మా వాడెప్పుడు ఆ పని చేస్తాడో అని ఆలోచనలో ఉండగా, ఏంటి మాస్టారు అక్కడే ఆగిపోయారు, లోపలికి రండి అనే పిలుపుతో ఈ లోకంలోకొచ్చాను. ఇల్లంతా దుమ్ము కొట్టుకుపోయింది మాస్టారు. ఇల్లంతా శుభ్రం చేయాలంటే మీ ఒక్కళ్ళ వల్ల కాదు. నేను ఎటు రాయుడు గారింటికి వెళ్తున్నా. ఆయనతో మాట్లాడి ఓ 4 మనుషుల్ని పంపిస్తా. అప్పటిదాకా మీ పడకుర్చీలో విశ్రాంతి తీసుకోండి అంటూ నట్టింట్లో ఓ పక్కగా ఉన్న నా పడకుర్చీ తీసుకొచ్చి దుమ్ము దులిపి వసారాలో వేశాడు. మాస్టారు ఎన్నింటికే బయలుదేరారో ఏమిటో, ఏమన్నా తిన్నారా? నేను మాట్లాడేలోపే మా వాడి చేత క్యారియర్ పంపిస్తా. మొహమాట పడకుండా తినండి. మీ శిష్యుడు మిమ్మల్ని చూసినట్టు కూడా ఉంటుంది అంటూ నా సమాధానం కోసం ఎదురు చూడకుండా సైకిల్ ఎక్కి రివ్వున రాయుడు గారి ఇంటి వైపున వెళ్ళిపోయాడు. వసారాలో వేసిన పడకుర్చీని చూస్తుంటే రాజుగారి సింహాసనంలా ఉంది. అందులో కూర్చొని ఆ దారంట వచ్చిపోయే వాళ్ళని పలకరిస్తూ వాళ్ళంతా మాస్టర్ అనే గౌరవంతో నమస్కార బాణాలతో నన్ను చిత్తు చేస్తుంటే ఏనుగు అంబారి ఎక్కినంత ఆనందంగా ఉండేది. ఆ రోజులే వేరు అనుకుంటూ పడకుర్చీలో చిన్నగా మేను వాల్చాను. అలవాటు తప్పిందేమో కిర్రుమంటూ పడకుర్చీ సన్నగా మూలిగి మళ్ళీ సర్దుకుంది.
బహుశా పాత వాసనలు గుర్తొచ్చాయేమో. బస్సులో వెనుక సీటులో కూర్చొని వచ్చానేమో. బస్సు కుదుపులకు ఒళ్ళంతా పులిసిపోయింది. ఎప్పుడు నిద్ర పట్టిందో నాకే ఒళ్ళు తెలియలేదు. అలాగే నిద్రపోయాను పడకుర్చీలో. మాస్టారు అన్న పిలుపుతో మంచి నిద్రలో ఉన్నవాణ్ణి కాస్త మెల్లగా కళ్ళు తెరిచాను. ఎదురుగా పోస్ట్ మ్యాన్ కొడుకు వాసు కొరియర్ పట్టుకొని నిలబడి ఉన్నాడు. సాయంత్రానికల్లా పనంతా అయిపోవాలి, ఇల్లు అద్దంలా మెరిసిపోవాలి అన్న మాటలు చెవుల్లో పడడంతో పడకుర్చీ వెనకనున్న కిటికీలోంచి ఇంట్లోకి తొంగి చూశాను. ఎప్పుడొచ్చాడో ఏమో పోస్ట్ మ్యాన్. రాయుడు మనుషుల చేత ఇల్లు శుభ్రం చేయిస్తున్నాడు. ఏరా వాసు, ఎలా చదువుతున్నావు అంటూ నన్ను చూస్తూ బెదురుగా దూరంగా నిలబడ్డ వాసును దగ్గరకు రమ్మని సైగ చేశాను. నా మాట విని నేను మేల్కొన్నానని తెలిసి, వాడి మొహం చదువు మాస్టారు, ఎప్పుడు ఆ సెల్ ఫోన్లో ఏవో ఆటలాడుతుంటాడు, చెబితే వినడు, మీరన్నా గట్టిగా చెప్పండి, మీ మాట అంటే వీడికి వేదం అని వాసు చేతిలో క్యారియర్ తీసుకొని మాస్టర్కి మంచినీళ్ళు పట్టుకురా అంటూ వసారా అడుగు మీద విస్తరిపరిచారు. స్వామి ఊరవ్, మా ఊరి పోస్ట్ మ్యాన్. అమ్మాయి దివ్య, పిల్లలిద్దరూ ఎప్పుడు చూసినా ఆ సెల్ ఫోన్తోనే గడుపుతున్నారు, గమనిస్తున్నావా అన్నాను కాఫీ గ్లాస్ అందిస్తున్న కోడలు పిల్లతో. తెలుసులే మావయ్య, మీరేం ఆందోళన పడకండి, ఈ రోజుల్లో టెక్స్ట్ బుక్స్లో కన్నా ఇంటర్నెట్లోనే ఎక్కువ విషయాలు తెలుస్తున్నాయి, అందుకే సెల్ ఫోన్లు కొనిచ్చాం ఇద్దరికి అని తేల్చి పారేసింది. అది కాదమ్మా, అంతసేపు సెల్ ఫోన్తో గడిపితే కళ్ళు పాడవటమే కాక ఏకాగ్రత, జ్ఞాపక శక్తి తగ్గిపోతాయని నేనెక్కడో పేపర్లో చదివాను అన్నాను. వాళ్ళు అలాగే రాస్తారు మావయ్య, ఆయన మీ మనవడు మనవరాలి జ్ఞాపక శక్తికి ఇప్పుడొచ్చిన ప్రమాదం ఏమీ లేదు, కావాలంటే చూడండి. అమ్మలు, బాహుబలిలో మహేంద్ర బాహుబలిని ఎవరు చంపారు అని ప్రశ్నించింది. కట్టప్ప అంటూ ఇద్దరూ తల కూడా తిప్పకుండా సమాధానమిచ్చారు. ఆ సమాధానంతో మా కోడలు మొహం పేరుకు తగ్గట్టు దివ్యంగా వెలిగిపోవటం మొదలెట్టింది. ఆ పిల్ల అమాయకత్వానికి జాలిపడాలో, పిల్లలు సెల్ ఫోన్ ధ్యాసలో పడి పాడైపోతున్నారని బాధపడాలో నాకే అర్థం కాలేదు. మాస్టారు, అన్నం వడ్డించాను అని నన్ను కొలుపుతూ, ఏంటి మాస్టారు, పొద్దుటి నుంచి చూస్తున్నా తెగ ఆలోచిస్తున్నారు, ఏం జరిగిందేంటి అని విస్తారాకు నా ముందుకు జరిపాడు. సమాధానం ఏం చెప్పాలి? నా కొడుకు కోడలు పెట్టే బాధలు తట్టుకోలేక వచ్చేసానని నిజం చెప్పి నా కొడుకు గౌరవాన్ని పాడు చేయాలా, లేక ఊరి మీద గాలి మళ్ళిందని అబద్ధం చెప్పాలా? ఓ టీచర్గా పిల్లలనెప్పుడు అబద్ధాలు ఆడకూడదని చెప్పే నేనే అబద్ధం ఆడాలా? నా అంతరంగాన్ని గ్రహించాడో ఏమో స్వామి. ముందు తినండి, తర్వాత మాట్లాడుకుందాం అంటూ లేచి లోపలికెళ్ళాడు పని వాళ్ళను పర్యవేక్షించటానికి. అన్నం తిన్నంతసేపు వాసు మంచినీళ్ళ చెంబు పట్టుకొని నా పక్కనే నిలబడ్డాడు. మధ్య మధ్యలో గొంతు పట్టినప్పుడల్లా మంచినీళ్ళు అందిస్తున్నాడు మౌనంగా. వాడి మౌనానికి కారణం నేనంటే భయమో లేక గౌరవమో అర్థం కాలేదు. ఏరా వాసు, ఎప్పుడూ సెల్ ఫోన్తో ఆడుతున్నావట, తప్పు కదా అన్నాను మంచినీళ్ళ గ్లాసు పక్కన పెడుతూ. అయినా ఇంత లేవు, 7వ తరగతికే నీకు సెల్ ఫోన్తో ఏం పని ప్రశ్నించాను మళ్ళీ. గేమ్స్ అని సన్నగా గొనిగి ఒక అడుగు వెనక్కి వేశాడు. కొడతాననుకున్నాడో ఏమో, ఎప్పుడూ ఆ విధవ గేమ్స్ మాస్టారు, ఎంత చెప్పినా వినడు. మళ్ళీ వసారాలోకి వచ్చాడు స్వామి. స్వామి, ఇందులో వాడి తప్పేం లేదయ్యా, అంతా నీదే అన్నాను. అదేంటి మాస్టారు, అటు తిరిగి ఇటు తిరిగి నా మీద పడ్డారు? అంతేలేండి, ఎంతైనా గురు శిష్యులు కదా అన్నాడు కాస్తంత నిష్ఠూరంగా. లేదు స్వామి, చిన్నపిల్లలు దేన్నైనా జీవితాన్నించి నేర్చుకుంటారు, నేర్చుకున్నదే జీవిస్తారు. కాబట్టి మన జీవితాల్లోని మంచినే వాళ్ళకు అందేటట్లు చూడాలి. నాకింకా గుర్తు, నా చిన్నతనంలో మా నాన్నగారికి చుట్ట తాగే అలవాటుంది అంటూ విస్తర్మడిచి చెయ్యి కడుక్కోవటానికి పైకి లేచాను. వాసు నాకన్నా ముందు పరిగెత్తుకుంటూ వెళ్ళి చెట్ల పాదు దగ్గర నీళ్ల చెంబుతో నిలబడ్డాడు. చెయ్యి కడుక్కొని కండువాతో తుడుచుకుంటూ,
ఓ రోజు కాల్చిన చుట్టపీకను నా ఎదురుగానే బయట పారేశారు. బాగా చిన్నవన్నీ కావడంతో అదేదో నేను చెయ్యాలనిపించింది. నెమ్మదిగా వెళ్ళి పారేసిన చుట్టపీకను చేతిలోకి తీసుకున్నానో లేదో నా చెంప చెల్లుమంది. ఎదురుగా నాన్నగారు అంటూ మళ్ళీ పడకుర్చీలో కూలబడ్డాను. తర్వాత అంటూ వాసు ఉత్సాహం ఆపుకోలేక నా పక్కకు చేరాడు. వాడి తల నిమురుతూ, ఇంతలో మా అమ్మ వచ్చింది. చిన్నపిల్లాన్ని అంత దెబ్బ కొట్టడానికి చేతులు ఎలా వచ్చాయి? అయినా వాడేం చేశాడు? మీరు చుట్టలు తాగుతున్నారు కాబట్టే వాడికి తాగాలనిపించింది. అది తప్పని వాడికేం తెలుసు? ఏనాడన్నా మనం చెప్పామా? ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా? ముందు మీరు ఆ అలవాటు మానుకోండి అంటూ నన్ను లోపలికి తీసుకెళ్ళింది అని వాడి వంక చూశాను. వాడి కళ్ళల్లో ఏదో మెరుపు. మార్పుకు ముందు జరిగే సంఘర్షణకది సంకేతంలా ఉంది. ఆ రోజు నుంచి మా నాన్న మళ్ళీ చుట్టముట్టలేదు. నా జీవితంలో నేను ఏ చెడు అలవాటుకి బానిస కాలేదు అంటూ స్వామి వంక చూశాను. తన తప్పు తెలిసినట్లుగా కాస్తంత తల దించి, కానీ ఇది ఆఫీస్ వాళ్ళిచ్చారు మాస్టారు, నా వృత్తికి దీని అవసరం తప్పనిసరి అంటూ గొనిగాడు. ఆఫీస్ పని అయిపోయిన తర్వాత దాన్ని ఆఫీస్లోనే పడేసిరా, దరిద్రం అని తెలిసి ఇంటిదాకా తీసుకురావటం ఎందుకు? పెద్దవాళ్ళం, మనమే దానికి బానిసలం అయితే చిన్నపిల్లలు, వాళ్ళ వయసెంత, మనసెంత అన్నాను. అసలు నువ్వు మీ ఆవిడ వీడితో ఎక్కువసేపు గడిపితే ఈ సమస్యే రాదు. తల్లిదండ్రుల ఆదరణ దొరకకే పిల్లలు వేరే మార్గాలు ఎంచుకుంటున్నారు. అది నిజం. కొంత నిష్ఠూరమైన చెప్పక తప్పదు కాబట్టి చెప్పాను. అవును మాస్టారు, నాకింకా గుర్తు. మీరు స్కూల్ అయిపోయిన తర్వాత కూడా సాయంత్రపు వేళల్లో మీరు అమ్మగారు కలిసి ఊళ్ళో పిల్లలందరినీ పోగేసి మంచి మంచి కథలు చెబుతూ సరదా ఆటలు నేర్పుతూ ఉండేవాళ్ళు. ఇవాళ ఆ ఓపిక ఎవరికున్నాయి మాస్టారు? నేనా తిరిగి తిరిగి అలసిపోయి ఇంటికొస్తా. మా ఇంటి దానికి ఆ టీవీ సీరియల్స్ తప్ప ఇంకొకటి పట్టదు అని నిజాన్ని ఒప్పుకున్నాడు. తప్పదయ్యా, మన జీవితాల్లో పిల్లలకు కాస్తంత చోటివ్వాలి. లేకపోతే వాళ్ళ జ్ఞాపకాల్లా మనం మిగలం అంటూ కళ్ళు మూసుకున్నా. ఇంట్లో కన్నా రానివ్వు, వీధిలోనే నిలబెట్టేసావు వాళ్ళని. నీకొక్కదానికే వాడి మీద ప్రేమ ఉందని తెలియాలనా అంటూ ఊరి నుంచి వస్తున్న మా అబ్బాయి కోడలు మనవళ్ళకి ఎదురెళ్ళిన మా ఆవిడ్ని ఉడికించాను. అవును నాన్న, నా మీద అమ్మకొక్కదానికే ప్రేమ ఉంది. మీకు కూడా ఉంటే రిటైర్ అయినా ఇంకా ఈ పల్లెటూరు పట్టుకొని వేలాడతారా అంటూ లోపలికొచ్చాడు మావాడు. అలవాటు పడ్డ ప్రాణం కదరా, చూడు రిటైర్ అయినా ఎంతమంది పిల్లలో నా చుట్టూ, వీళ్ళందరినీ వదిలి ఎలా రాను అన్నాను అనునయంగా. అంతేలేండి, ఊళ్ళో వాళ్ళ పిల్లలను మాత్రం ఉద్ధరిస్తారు, మా పిల్లలను మాత్రం మీరు పట్టించుకోరు అంటూ నా పక్కన చేరాడు మావాడు. ఇవాల్టికి చాలు గాని ఇక ఇళ్లకు వెళ్ళండి అని నా చుట్టూ ఉన్న పిల్లల్ని తోలేసింది మా ఆవిడ. అవును మావయ్య గారు, మీరు అత్తయ్య గారు కూడా మాతో ఉంటే మీ మనవళ్ళని మీ అబ్బాయి ఎంత చెయ్యొచ్చు కదా అంది కోడలు కూడా ఎదురుగా కూర్చుంటూ. అయినా నువ్వు ఉన్నావు కదమ్మా పిల్లల్ని చూసుకోవటానికి. ఓపికన్నంత వరకు ఏదో నాకు తోచింది ఈ సమాజానికి సహాయం చేయాలన్నదే నా కోరిక. ఎందుకంటే ఈ ఊళ్ళో వాళ్ళు ఇన్నాళ్ళు నాకే లోటు లేకుండా చూసుకున్నారు. మరి వాళ్ళ రుణం తీర్చుకోవాలి కదా అన్నాను కళ్ళజోడు తుడుచుకుంటూ. అయినా ఎన్నిసార్లు చెప్పాను, మీ పిల్లల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళండి, మేము చూసుకుంటామని అంది మా ఆవిడ వంటింట్లో నుంచే. నిజమేననుకోండి అత్తయ్య, కానీ పట్నంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉంటాయి కదా అంది గడుసుగా కోడలు పిల్ల. అదంతా నాకు తెలియదమ్మా. ఈసారి పిల్లల్ని ఇక్కడే వదిలి మీరన్నా వెళ్ళండి, లేదా మీ నాన్నను వదిలి నేనన్నా వచ్చేస్తా అంటూ నా వైపు చూసింది. ఏ నిమిషాన ఆ మాట అన్నదో మా ఆవిడ. పండుగకి వచ్చిన పిల్లలు తిరిగి వెళ్ళకముందే నన్ను వదిలేసి శాశ్వతంగా వెళ్ళిపోయింది. దశదిన కార్యక్రమాలన్నీ పూర్తి చేయడానికి మా వాడు మరో 15 రోజులు సెలవు పెట్టాడు. ఈ 20 రోజుల్లో మా ఆవిడ దూరం అవ్వటం, తాతయ్య అంటూ మనవడు మనవరాలు నా చుట్టూ తిరుగుతుండడంతో మా ఆవిడ మీద ప్రేమ వాళ్ళ మీదకు మళ్ళింది. సెలవులు పూర్తయి వెళ్తూ, మీరొక్కరే ఇక్కడెందుకు నాన్న,
మాతో వచ్చేయండి అన్న వాడి మాటను తీసేయలేకపోయాను. కొన్నాళ్ళు వాతావరణం మారితే నేను కూడా మా ఆవిడ మీద ఉన్న దిగులు నుండి బయట పడగలుగుతానని సరేనన్నాను. మాస్టారు ఇల్లంతా శుభ్రం చేశారు, అద్దంలా మెరిసిపోతుంది, ఓసారి లోపలికి రండి అన్న అరుపులాంటి పిలుపుతో మెలకువ వచ్చి ఈ లోకంలోకొచ్చి పడ్డా. లోపలికెళ్ళి చూద్దును కదా, అద్దంలా కడిగి పెట్టారు. చాలా సంతోషం వేసింది. పని వాళ్ళందరూ అప్పటికే వెళ్ళిపోయినట్టున్నారు. ఎప్పుడు చూశాడో నా సంచిలోంచి తీసి మా ఆవిడ ఫోటో ఫ్రేమ్ గోడకు తగిలిస్తున్నాడు స్వామి. స్వామి, నీ రుణం ఎలా తీర్చుకోవాలయ్యా? నా మాట పూర్తయ్యేలోపే భలేవారే మాస్టారు, ఇదే పాటి సాయం. మీరు మా ఊరికి మా పిల్లలకు చేసిన ఉపకారం ముందు మా పిల్లలకు అక్షరం ముక్కొస్తుందంటే అది మీ పుణ్యమే. రాత్రి కూడా భోజనం పంపిస్తా. ఈ పూటకు వంట గింట ఏం పెట్టుకోకుండా విశ్రాంతి తీసుకోండి అంటూ తన కొడుకుతో సైకిల్ దగ్గరకు వెళ్ళాడు. స్వామి తన కొడుకుతో నిష్క్రమించాక ఇల్లంతా బోసిపోయినట్లుంది. మా ఆవిడ ఉన్నప్పుడు ఇదే ఇల్లు 10 మంది పిల్లలతో 2-3 పని వాళ్ళతో కలకలలాడుతూ ఉండేది. ఆ కళ, గౌరవం, గొప్పతనం ఆవిడతోనే పోయాయి. ఎంతైనా ఆడది బ్రతికినంత వరకే మగవాడికి గౌరవం. కానీ ఆ ఆడదానికి మగవాడు మాత్రం గౌరవం ఇవ్వడు. భర్త చనిపోతే భార్య బ్రతకగలదు, కానీ భార్య చనిపోతే భర్త మాత్రం బ్రతకలేడు అనే సత్యం మావిడ పోయిన తర్వాత కానీ తెలిసి రాలేదు నాకు. అమ్మాయి దివ్య, నీ సీరియల్స్ గోల నీదే, కానీ పిల్లలిద్దరూ ఏం చేస్తున్నారో గమనిస్తున్నావా అని టీవీ సీరియల్స్లో పీకలోతు మునిగిన కోడలి ఏకాగ్రతకు అడ్డు రావడంతో ఏం జరిగింది మావయ్య అంటూ టీవీ ముందు నుంచి కదలకుండానే అడిగింది. వాడు చూస్తే క్రికెట్ మ్యాచ్ అంటూ ప్రొద్దుననగా వెళ్ళాడు. అమ్మాయి చూస్తే ఎవరో ఫ్రెండ్స్ వచ్చారని వాళ్ళతో ప్రొద్దుటి నుంచి గదిలోనే కంప్యూటర్లో ఏవో సినిమాలు చూస్తూ గడుపుతుంది. అసలు వాళ్ళ గురించి పట్టించుకోవా అని విసుక్కున్నాను. రాత్రి భోజనాల దగ్గర మొగుడు పెళ్ళాల గుసగుసలు సన్నగా వినబడుతున్నాయి. అబ్బబ్బా, మీ నాన్నతో చచ్చిపోతున్నాను, ఆయనకు అన్నీ తప్పులే. పిల్లలేదో కాస్తంత వాళ్ళ స్నేహితులతో గడిపితే అది కూడా భరించలేకపోతున్నారు అంటూ నా మీద చాడీలు చెప్తుంది కోడలు. వాటిని ఖండించకపోగా మౌనంగా తలాడిస్తూ వింటున్నాడు మావాడు. మనవడు మనవరాలు నా కళ్ళెదుట చెడిపోతుంటే నా మనసు ఉండబట్టలేకపోయింది. పిల్లలు చెడిపోతున్నారంటే ఇంటి దగ్గర తల్లిదండ్రులు, బడిలో ఉపాధ్యాయులే కారణం. పెద్దవాళ్ళం మనమే టీవీ సీరియల్స్, సెల్ ఫోన్లను వదిలి ఉండలేకపోతే చిన్నపిల్లలు వాళ్ళు మాత్రం ఎలా ఉండగలరు? వాళ్ళు తప్పుదారిలో ప్రయాణించకుండా పర్యవేక్షించాల్సిన నా కోడలే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే చూస్తూ ఊరుకోలేక ఆ రోజు ఆవిడకు హితబోధ చేద్దామని చూశాను. కానీ నేనన్నా నా మాటలన్నా లెక్క లేనట్లు తన 2 పిల్లల్ని తీసుకొని తన గదిలోకెళ్ళి తలుపేసుకుంది. మళ్ళీ మావాడు ఆఫీస్ నుంచి వచ్చే సమయానికి బయటకు వచ్చింది. అది గొడవ. ఒకప్పుడు ఊళ్ళో వాళ్ళ పిల్లలను చేరదీసి వారిని సరిదిద్దుతుంటే మా పిల్లలను ఎందుకు మీరు పట్టించుకోరు అని నిష్ఠూరాలాడిన కొడుకు కోడలు ఈరోజు వారి గురించి ఆలోచిస్తుంటే వద్దు పొమ్మంటున్నారు. ఎందుకు? అప్పుడు అదే పల్లెటూరులో అదే నేను అందరి చేత కీర్తించబడుతూ, మరి ఇప్పుడు ఇక్కడ అదే నేను వీళ్ళ చేత తూలనాడబడుతూ. ఏమిటి తేడా? తేడా అల్లా మనిషి అవసరం, మనిషి మీద గౌరవం. అక్కడ ఆ పల్లెటూరులో నా అవసరం ఇంకా ఉంది, అందుకే నేనంటే గౌరవం. ఇక్కడ నా అవసరం ఉన్నా అది గుర్తించే స్థితిలో వీళ్ళు లేరు. అది గుర్తెరిగేసరికి జీవితాలు చేజారిపోతాయి. గౌరవం ఉన్న చోటే ఏ మనిషైనా మనుగడ సాగించటం మంచిది. ఆ తరువాతే బంధాలు, అనుబంధాలు, సిరి సంపదలు అన్న ఆలోచన రాగానే ఇక అక్కడ ఒక్క క్షణం ఉండాలనిపించలేదు. ఎక్కడైతే నా అవసరం ఉందో అక్కడే నా శేష జీవితం గడపాలని నిర్ణయించుకున్నా. ఈ కథ ఇంతటితో సమాప్తం అండి. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ధన్యవాదములు.